హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో టెంపుల్‌తో మీ ముందుకొచ్చానండి. రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్‌కైతే వచ్చాను. ఈ మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రిలోనే ఒక అద్భుతమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్‌ని రెండో ఉజ్జయిని అంటారు. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ఎంత ఫేమస్ అయ్యిందో, అలాగే మన ఈ దక్షిణ భారతదేశంలో అంత ఫేమస్ అయిందండి ఈ టెంపులు. అక్కడ స్వామివారికి ఎలా అయితే పూజలు చేస్తారో, ఇక్కడ కూడా స్వామివారికి అలాగే పూజలైతే చేస్తారండి. ఆలయం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్న గోదావరి నది తీరాన ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఉందండి. మనం వైజాగ్ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన రాజమండ్రి స్టేషన్‌లో దిగ్గానే మనకి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోని ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉందండి. 2 కూడా ఒక్కసారే విజిట్ చేయొచ్చు మనం. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇటు నుంచే వస్తామండి. అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సేనండి. ఈ ఆలయ నిర్మాణం బయటికే చాలా బాగా కనబడుతుంది. ఇది మనకి రెండో ఉజ్జయిని అని చెప్పుకోవచ్చండి. ఈ పక్కగా యాగశాల ఉంటుందండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. రాజగోపురం అండి. 75 అడుగుల రాజగోపురం. అలాగే అటు ఇటు 2 ఏనుగు బొమ్మలు, 2 విగ్రహాలైతే ఉన్నాయండి. ఇక్కడ శివలింగాలున్నాయి. ఇక్కడ మండపంలో ఉన్న శివలింగానికి మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు. బయటంతా కూడా ఇటు పక్కన ట్యాప్స్ ఉన్నాయి. ఆలయం లోపలలోకి వెళ్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే అద్భుతమైన నిర్మాణం. ఎటు చూసినా కూడా 4 రాజగోపురాలు ఉన్నాయండి లోపల ఎంటర్ అవ్వగానే చుట్టూ కూడా. ఇది మెయిన్ గర్భాలయం అండి. ఈ గర్భాలయ గోపురం కూడా 109 అడుగులుంది. చుట్టూ కూడా మనకి 64 దేవతా విగ్రహాలు ఉన్నాయండి చుట్టూ కూడాను. ఈ గుడికి ధర్మకర్త పట్టపగలు వెంకట్రావు గారు. ఆయనే ఈ గుడిని నిర్మించారంటండి. మొత్తం అంతా కూడా ఆయనే కట్టారంట ఈ టెంపుల్‌ని. ఎటు చూసినా కూడా 4 ధ్వజస్తంభాలున్నాయి. అలాగే 4 మండపాలైతే ఉన్నాయండి. 4 గాలి గోపురాలున్నాయి. ఈ ధ్వజస్తంభాల హైట్ వచ్చేసి 55 అడుగులైతే ఉంటుందంట. ఎక్కడ కూడా ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది కదా! కానీ ఇక్కడ 4 ధ్వజస్తంభాలున్నాయి ఎటువైపు చూసినా కూడా. అలాగే మండపాలున్నాయన్నాను కదండీ! ఒక మండపంలో ఇలా నవగ్రహాలున్నాయి. ముందుగా నవగ్రహాల యొక్క దర్శనం అయితే చేసుకోవాలి కదా! ఈ నవగ్రహాలు కూడా మనం ఎక్కడ చూసినా సింగిల్‌గా ఉంటాయి కదండీ! ఇక్కడ సతీ సమేతంగా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. అలాగే చాలా కళగా కూడా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. అలాగే ఇప్పుడు మనం మెయిన్ గర్భాలయం గుడిలోకి వెళ్తున్నామండి. ఎంటర్ అవ్వగానే అటు ఇటు కూడా 2 ఏనుగులైతే ఉన్నాయిక్కడ. ఇంగోండి ఇక్కడ పైన కూడా చూడండి ఎంత బావుందో ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగా చిత్రీకరించారు. అలాగే ఇక్కడ మనం ధ్వజస్తంభాలు 4 అని చెప్పుకున్నాం కదండీ! 4 కూడా చాలా చక్కగా ఉన్నాయండి. అన్నీ కూడా చాలా బాగా చెక్కారండి. అలాగే 4 నందులున్నాయండి. 4 త్రిశూలాలు. శివయ్యను కూడా 4 వైపులా కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి శివలింగానికి. ఎటు చూసినా కూడా ఒకేలానే ఉంటుందండి. అలాగే ఇక్కడ అమ్మవారు మహాకాళేశ్వర అమ్మవారు ఉంటారిక్కడ. ఇంగోండి ఇలా 3 వైపులా కూడా మనం దర్శనం చేసుకున్నాక, నాలుగో వైపు అయితే మనం లోపలికైతే వెళ్తామండి. మన చేతులతో మనమే స్వామివారిని తాకి దర్శనం అయితే చేసుకోవచ్చండి. 3 వైపులా కూడా మనం ఇలా దర్శించుకున్నాక, నాలుగో వైపు అయితే మనకి అనుమతినిస్తారండి లోపలికి వెళ్ళడానికి. అలాగే ఈ శివలింగం హైట్ వచ్చేసి 9 అడుగులు ఉంటుందండి. ఏకశిలా శివలింగం.
కాశీ నుంచి తీసుకొనొచ్చే ప్రతిష్ఠించారంటండి ఇక్కడ ఈ శివలింగాన్ని. ఇక్కడ మనకి స్వామివారు లోపలికి 3 వైపులా ఎలా ఉన్నా, నాలుగో వైపయితే గోదావరి నది తీరాన్ని చూస్తున్నట్టే పెట్టారండి ఇక్కడ. ఈ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి. ఇంగోండి నందీశ్వరుడికి ఇలా చెవిలో చెప్పుకొని మనం లోపలికైతే ఆయన అనుమతి తీసుకొని లోపలికెళ్తాం కదండీ! మన కోరికలన్నీ తీరుస్తాడు కదా స్వామివారు. ఇంగోండి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి మనం ఒక్కసారి అభిషేకం చేశామంటే 1000 సార్లు చేసిన ఫలితమైతే వస్తుందండి. ఇక్కడ మనకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలా బ్రహ్మసూత్రం ఉన్న విగ్రహాలకి అభిషేకాలైతే చేస్తామంటండి. మనం ఇలాగ అభిషేకాలు మన చేత్తో మనం ఏం తెచ్చుకున్నా కూడా మన చేత్తో మనమే ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఇంగోండి స్వామివారు దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇలా బయటికొచ్చాక ఇక్కడ తీర్థప్రసాదాలైతే ఇస్తారండి. ఇక్కడ స్వామివారికి మెయిన్‌గా చేసేది భస్మాభిషేకం అండి. చాలా జరుగుతుందండి భస్మాభిషేకం. ఉజ్జయినిలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ మహాకాళేశ్వరుడికి కూడా అలాగే చేస్తారండి. ఇక్కడ మనం బయటికి రాగానే ఇక్కడ చండికేశ్వర స్వామి ఉన్నారు కదా! ఈయన కూడా దర్శనం చేసుకోవాలి తప్పకుండా మనం. ఇక్కడ మెయిను ఆలయ నమూనాలని భలే పెట్టారండి. అంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా! ఆ టెంపులు, కేదారినాథ్, అలాగే ఇక్కడ మన విఘ్నేశ్వర టెంపుల్ అండి. అలాగే బద్రీనాథ్, బిర్లా మందిర్ హైదరాబాదు, బాసర, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే ఇస్కాన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఇక్కడ భలే పెట్టారండి. అన్నీ కూడా చాలా మనం ఎంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మనం ఈ ఆలయ నిర్మాణాలను చూసుకుంటే మనం ఆ టెంపుల్‌కొచ్చిన ఫీలింగ్ కల్పించేలా ఇక్కడ ఈ టెంపుల్ నమూనాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. అలాగే ఇక్కడ ప్రసాదాలున్నాయి. లడ్డు, పులిహోర అండి. రూ. 10 ప్యాకెట్ ఏదైనా కూడా. ఇటు పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. ఈ ఆలయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం అండి. తెల్లవారుజామున 4-6 గంటలకు జరుగుతుందండి ఈ భస్మాభిషేకం. చూడడానికి వందలాది మంది వస్తారండి. ఈ కైలాస భూమి కూడా ఈ గుడిని ఆనుకుని పక్కనే ఉందండి. రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి ఈ కైలాస భూమిని. 2 ఉన్నాయండి. రెండిటిని కూడా. ఈ రెండిటికి యజమాని కూడా ఆయనేనండి. పట్టపగలు వెంకట్రావు గారేనండి. ఈ 2 కైలాస భూమి నుంచండి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఈ ఆలయానికి తెస్తున్నారండి. దేహం చాలించిన తర్వాత చితాభస్మాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటకట్టి ఈ లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి ఇక్కడున్న అర్చకులు అభిషేకం చేస్తున్నారండి. ఉజ్జయినిలో అయితే పురుషులను అనుమతిస్తారు కదా! ఇక్కడైతే స్త్రీలను కూడా అనుమతిస్తారండి. అంటే మగవారు మాత్రమే అభిషేకం అయితే చెయ్యాలండి భస్మాభిషేకం. ఆడవాళ్ళు బయట కూర్చొని వీక్షించొచ్చండి. ఇంగోండి ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా! దేవతామూర్తి విగ్రహాలు ఎంత కళగా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. 64 విగ్రహాలైతే ఉన్నాయండి. ఇవన్నీ కూడా జైపూర్ నుంచి తెప్పించారంటండి. పాలరాతితో చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా. మహాశివరాత్రికి స్వామివారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మహాశివరాత్రికి స్వామివారికి కళ్యాణం జరిపిస్తే కళ్యాణం అయితే త్వరలోనే జరుగుతుందంట. మార్నింగు ఈ చితాభస్మంతో అభిషేకం అయిన తర్వాత స్వామివారికి రుద్ర నమకాలతో అభిషేకం అయితే చేస్తారండి. చాలా చేస్తారంట. అలాగే ఇక్కడ ఇంకో మండపం అన్నాను కదండీ! 4 మండపాలు అన్నాను కదా! ఇక ఒక మండపంలో ఇక్కడ శివుడు ఉన్నాడండి. ఇది కూడా పాలరాతితో చేసిందేనండి. ఏకశిల విగ్రహమే. సర్పాలు చుట్టుకుని ఉన్నాయి చూడండి స్వామివారిని. ఈ గుడిని కట్టడానికి ఈ పట్టపగలు వెంకట్రావు గారండి ఒకరోజు ఉజ్జయిని వెళ్లారంటండి పెళ్లి నిమిత్తం. అక్కడ పెళ్లి చూసుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్‌కి అయితే వెళ్లారంట. వెళ్తే అక్కడ చితాభస్మంతో అభిషేకం చేస్తూ ఉంటే ఆయనకి చూసి ఈయనే 2 కైలాస భూములు కూడా ఈయనే నిర్వహిస్తున్నారండి. మనమే ఎందుకు చేయకూడదని ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి.
ఈ రాజమండ్రిలో మనమే కట్టి, మనమే ఈ శివాలయాన్ని కట్టి, మనమే ఈ చితాభస్మంతో మనం స్వామివారికి అభిషేకం చేయొచ్చని ఆయన అనుకునంటండి ఈ ఆలయ నిర్మాణం అయితే చేశారంట. ఈ ఆలయ నిర్మాణం 2022 ఏప్రిల్ 7వ తారీఖున స్టార్ట్ చేశారండి ఇక్కడ ఈ టెంపుల్‌ని. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా 2 ఎకరాల్లో కట్టడం అయితే జరిగిందండి. గోదావరి నది తీరాన ఒక అద్భుతమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ టెంపుల్ అయితే చాలా బావుందండి. ఆర్కిటెక్ట్ అయితే ఎటు చూసినా కూడా మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఈవినింగ్ వస్తే లైటింగ్‌తో ఇంకా బావుంటుందండి. టెంపుల్ అంతా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ చుట్టూ కూడా 27 నక్షత్రాలున్నాయండి. 27 నక్షత్రాలు కూడా ఇంగోండి ఇలా చెక్కబడి ఉన్నాయి వీట్లి మీద. ఇవి కూడా 4 వైపులా 4 ఉన్నాయండి. మీకు కనబడుతున్నాయండి. ఇంగోండి శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం అన్ని నక్షత్రాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాయండి. ఇవి కూడా 4 వైపులా 4 ఉన్నాయండి. ఇక్కడ స్వామివారికి సాయంత్రం 6:30కి ధూపసేవ అయితే ఉంటుందండి. చాలా జరుగుతుందండి ధూపసేవ. తర్వాత స్వామివారికి ద్వాదశ హారతులు కూడా ఇస్తారిక్కడ. అలాగే ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి నాడు ప్రదోష కాలంలో నందికేశ్వర స్వామికి అభిషేకం అయితే జరుగుతుందండి. ఇక్కడ చుట్టూ ఉన్న ఈ విగ్రహాలు ఎలా అయితే కింద ఉన్నాయో పైన కూడా అలాగే ఏ దేవుడి పైన ఆ దేవుడిని అలా పైన చుట్టూ కూడా పెట్టారండి. చాలా బావుందండి. ఈ చుట్టూ ఉన్న ఈ దేవతామూర్తులు ఏ రోజు పండగొస్తే ఆ రోజు ఆ పండగలైతే జరుగుతాయండి. ఇప్పుడు షష్ఠి సుబ్రహ్మణ్యుడిదొచ్చిందంటే ఆ రోజు ఆ కార్యక్రమం అయితే జరుగుతుందంటండి. అలా ప్రతి నిత్యము కూడా ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటదండి. 365 రోజులు కూడా ఈ చితాభస్మంతో స్వామివారికి భస్మాభిషేకం జరుగుతుందండి. ఏదైనా కనుక మనకి చంద్రగ్రహణం అలా ఏదన్నా వస్తే తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఈ భస్మాభిషేకం అయితే జరుగుతుందండి ఇక్కడ. ఇంగోండి ఇది ఈవినింగ్ టైమ్ అండి. లైట్లు వేశాక ఆ దీపపు కాంతులతో ఎంత బాగా కనపడుతున్నాయండి ఈ విగ్రహాలు. పాలరాయితో చేసిన విగ్రహాలు కదండీ! చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఏ అవతారానికి సంబంధించి ఆ అవతారం ఒక్కొక్క సైడు ఉందండి. అంటే రామావతారం అనుకోండి, కృష్ణుడు అదంతా కూడా ఒక సైడ్ ఉందండి. అలాగే అమ్మవారిది అష్టలక్ష్ములుంటే అష్టలక్ష్ములంతా ఒక లైన్‌లో ఉన్నాయండి. అలాగే గురువులకు సంబంధించినయి కూడా సాయిబాబా, దత్తాత్రేయుడు ఇలా అన్నీ కూడా గురువులకు సంబంధించినయన్నీ కూడా ఒక లైన్‌లో ఉన్నాయండి. ఇలా 4 వైపులా కూడా దేవతామూర్తి విగ్రహాలు చాలా బాగా పెట్టారు. ఇంగోండి ఈవినింగ్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి ఈవినింగ్ టైంలో పల్లకీ సేవ ఉంటుంది. ఇక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఇక్కడ మనకి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన మొబైల్ నంబర్‌లో వాట్సాప్ ద్వారా మనం వస్తుందండి. ఏ రోజు అలంకరణ ఆ రోజు మనమైతే మన వాట్సాప్‌లో చూసుకోవచ్చండి. అలాగే చెప్పాను కదండీ హోమాలు చేస్తారని. ఇక్కడ అన్ని హోమాలు కూడా జరుగుతా ఉంటాయండి. మనం ఆన్‌లైన్‌లో ఈ హోమాలు కూడా మనం బుక్ చేసుకోవచ్చండి. రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.